హలో అందరికీ. ఇవాళైతే మన పైథాన్ సిరీస్‌లో ఇన్‌పుట్ ఫంక్షన్ గురించి తెలుసుకుందాము. మనం ఇన్‌పుట్ ఫంక్షన్ దేనికి వాడతామంటే, మనం డైనమికల్‌గా యూజర్ నుంచి ఇన్‌పుట్ తీసుకోవడానికి మనం ఇన్‌పుట్ ఫంక్షన్ అనేది వాడతామనమాట. అర్థం కాలే కదా! క్లియర్‌గా చెప్తా చూడండి. ఇక్కడ సపోజ్ మనము ఏ అనే వేరియబుల్‌లో 5 అనే వాల్యూ స్టోర్ చేసుకున్నాం కదా! అంటే మనకు ముందే తెలుసు. ఇప్పుడు ఏ వేరియబుల్‌లో ఏ వాల్యూ స్టోర్ చేసుకోవాలనేది మనకు ముందే తెలుసు. కానీ మోస్ట్ ఆఫ్ ది సినారియోస్‌లో ఏమవుతదంటే, నువ్వు అసల మనం కోడ్ ఎందుకు రాస్తాము? మనము ఏమైనా కోడ్ రాసి ఒక వెబ్‌సైట్ గాని, ఒక అప్లికేషన్ గాని బిల్డ్ చేశాక అది యూజర్ అనేవాడు యూజ్ చేస్తాడు. అందుకే కదా మనం కోడ్ రాసి వెబ్‌సైట్ బిల్డ్ చేసేది. యూజర్ అనేవాడు యూజ్ చేసినప్పుడు ఏమవుతది? వాడసలు ఎటువంటి ఇన్‌పుట్ ఇస్తాడో, వాడికి ఎటువంటి వాల్యూ ఇవ్వాలో మనకు తెలియదు కాబట్టి, మనం దాన్ని డైనమికల్‌గా తీసుకుంటామనమాట. ఆ డైనమికల్‌గా తీసుకోవడానికి, యూజర్‌కి కావాల్సిన ఇన్‌పుట్ తీసుకోవడానికి మనం ఈ ఇన్‌పుట్ ఫంక్షన్ అనేది యూజ్ చేస్తామనమాట. దాని సింటాక్స్ ఎలా ఉంటదంటే, ఇప్పుడు నువ్వు సపోజ్ ఎన్ అనే వేరియబుల్ తీసుకో. ఎన్ అనే వేరియబుల్ యూజర్‌కి కావాల్సిన వాల్యూ స్టోర్ చేసుకోవాలంటే ఏం చేయాలి? సింపుల్‌గా ఇన్‌పుట్ ఫంక్షన్ ఎలా రాస్తామంటే ఇన్‌పుట్ అంతే. ఇదే సింటాక్స్. ఇన్‌పుట్ ఫంక్షన్ రాయడానికి. నేనైతే ఇప్పుడు కోడ్ రాసి మొత్తం అంతా క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తా చూడండి. సపోజ్ నేను నేమ్ అనే వేరియబుల్‌లో ఇన్‌పుట్ ఫంక్షన్ యూజ్ చేస్తున్నా. దీని లోపల ప్రాంప్ట్ రాస్తున్నా. ఈ ప్రాంప్ట్ గురించి కూడా చెప్తా ఉండండి. ఒకసారి నేను దీన్ని రన్ చేస్తున్నా. రన్ చేస్తే ఏమైంది? ఇక్కడ ఏదైతే ప్రాంప్ట్ రాశారో సేమ్ అదే ఇక్కడ ప్రింట్ అయిందనమాట. సపోజ్ మీరు ఇన్‌పుట్ ఫంక్షన్ వాడినప్పుడు మీరక్కడ ఏదైనా ఇన్‌పుట్ ఇవ్వచ్చు. లైక్ నేమ్ అయినా ఇవ్వచ్చు. మీకు ఏజ్ కావాలితే ఏదో అయినా ఇన్‌పుట్ ఇవ్వచ్చు. లేదా నంబర్స్ ఇన్‌పుట్ కింద ఇవ్వచ్చు. మనకు తెలియడానికి మనం అక్కడ ఏ ఇన్‌పుట్ ఇస్తున్నామని తెలియడానికి మనం ఇక్కడ నార్మల్‌గా ఇక్కడ ప్రాంప్ట్స్ రాస్తామనమాట. అర్థమైందా? ప్రాంప్ట్స్ అనేవి ఎందుకు రాస్తాము? ఇది రాయకపోయినా సరే నీకు ఇన్‌పుట్ ఇవ్వచ్చు. అంటే కోడ్ రన్ అవుతది. బట్ నీకు క్లారిటీ రావడం కోసం ఇక్కడ ప్రాంప్ట్స్ ఇచ్చుకుంటాం అంతే. సపోజ్ నేను సందీప్ అని రాశాననుకోండి. ఎంటర్ చేశా. ఇప్పుడు ఇక్కడ ఏమైందంటే, ఈ సందీప్ అనే ఈ వర్డ్ ఎళ్లి ఇక్కడ నేమ్ అనే వేరియబుల్‌లో స్టోర్ అయింది. ఇక్కడ ఎందుకు ప్రింట్ అవ్వలేదంటే, మనం ఇక్కడ ప్రింట్ ఫంక్షన్ ఏం రాయలే. ఇప్పుడు మనం ప్రింట్ అవ్వాలంటే ఏం చేయాలి? నేనేం చెప్పాను? ఇక్కడ సందీప్ అనే పేరెళ్లి నేను నేమ్ అనే వేరియబుల్‌లో స్టోర్ అయిందని చెప్పా కదా! అంటే ఇక్కడ నేమ్ అనే వేరియబుల్ ఇప్పుడు సందీప్ అనే పేరుంది. సందీప్ అనే వర్డ్ స్టోర్ అయ్యి ఉంది. ఇప్పుడు ఆ సందీప్ అనే వర్డ్ ప్రింట్ అవ్వాలంటే ఏం చేయాలి? ప్రింట్ ఫంక్షన్ లోపల నేమ్ అని ఆ వేరియబుల్ నేమ్ రాసి ప్రింట్ చేస్తే మనకి ఆ సందీప్ అనేది అవుట్‌పుట్‌లో కనపడుతది. చూడండి. మళ్ళీ రన్ చేద్దాము. మళ్ళీ ఎంటర్ యువర్ నేమ్ అని అడిగింది. సందీప్ అని ఎంటర్ చేస్తున్నా. ఎంటర్ చేసి ఎంటర్ ప్రెస్ చేస్తే చూసారా? ఇక్కడ ఎందుకు రాలేదు? ఇక్కడ ఎందుకు వచ్చిందంటే మనం ఇక్కడ ఈ ప్రింట్ ఫంక్షన్ అనేది యూజ్ చేయాల. ఇక్కడ ప్రింట్ ఫంక్షన్ అనేది యూజ్ చేసాం కాబట్టి ఇక్కడ నువ్వు సందీప్ అని ఎంటర్ చేసినప్పుడు ఈ సందీప్ అనే వర్డ్ వెళ్ళి ఈ నేమ్ అనే వేరియబుల్‌లో స్టోర్ అవుతది. ఆ నేమ్ అనే వేరియబుల్ స్టోర్ అయ్యాక నువ్వు దాన్ని ప్రింట్ చేసినప్పుడు ఇక్కడ నీకు ఈ వేరియబుల్‌లో ఏదైతే స్టోర్ అయ్యి ఉందో అది అవుట్‌పుట్ స్క్రీన్ మీద కనపడుతది. అర్థమైందా? ఇప్పుడు ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాము. ఇది మొత్తం క్లియర్ చేసేస్తున్నా. మళ్ళా రన్ చేస్తున్నా. ఎంటర్ యువర్ నేమ్ అడిగింది. సపోజ్ నేను ఇక్కడ కృష్ణ అని ఎంటర్ చేస్తున్నా. కృష్ణ అని ఎంటర్ చేశాక ఎంటర్ చేసి రన్ చేస్తున్నా. రన్ చేస్తే ఏమైంది? ఇప్పుడు ఇక్కడ ఏమవుతది? ఇక్కడ ఎంటర్ యువర్ నేమ్ అనే దగ్గర మనం కృష్ణ అని ఎంటర్ చేసాం కదా! ఇక్కడ ఏమవుతదంటే ఈ కృష్ణ అనే పేరెళ్లి ఈ నేమ్ అనే వేరియబుల్‌లో స్టోర్ అయితది. ఆ నేమ్ అనే వేరియబుల్‌లో స్టోర్ అయ్యాక మనం ఇక్కడ ప్రింట్ ఫంక్షన్ యూజ్ చేసి మనం ఈ వేరియబుల్ ప్రింట్ చేసినప్పుడు ఏమవుతది? ఈ వేరియబుల్‌లో ఏదైతే వర్డ్ స్టోర్ అయ్యిందో ఏదైతే డేటా స్టోర్ అయ్యిందో మనకది ప్రింట్ అవుతదనమాట. మనకిక్కడ ఈ కృష్ణ అనే వర్డ్ ప్రింట్ అయిందనమాట. ఇంకొకటి మీకు ముందటి వీడియోల్లో మనము వేరియబుల్‌లో ఏ డేటా టైప్ స్టోర్ అయ్యి ఉందో తెలుసుకోవడానికి టైప్ ఫంక్షన్ అనేది వాడతామని చెప్పాం కదా! ఇక్కడ నేను ప్రింట్ నేమ్ అనే వేరియబుల్‌లో ఏ డేటా టైప్ ఆఫ్ వాల్యూ స్టోర్ అయ్యిందో చూద్దామనుకుంటున్నా. ప్రింట్ టైప్ ఆఫ్ నేమ్. ఓకేనా? రన్ చేస్తున్నా. రన్ చేస్తే మళ్ళీ కృష్ణ అనే నేమ్ ఇస్తున్నా. ఇక్కడ ఏమైంది? ఇక్కడ నేమ్ అనే వేరియబుల్‌లో ఈ కృష్ణ అనే వాల్యూ స్టోర్ అయ్యి ఉంది కదా! ఆ కృష్ణ అనే వాల్యూ యొక్క డేటా టైప్ ఏంటంటే స్ట్రింగ్ అనమాట. ఇప్పుడు నెక్స్ట్ ఇక్కడ నెంబర్ ఎంటర్ చేసుకుందాము. స్ట్రింగ్ కాకుండా ఏజ్ అని ఇచ్చాను. ఇక్కడ ప్రాంప్ట్ మారుస్తున్నా. ఎంటర్ యువర్ ఏజ్ అని ప్రాంప్ట్ మారుస్తున్నా. ఇక్కడ కూడా వేరియబుల్ నేమ్ మారుస్తున్నా. ఇది ప్రస్తుతానికి
కామెంట్లో పెట్టాను అనమాట. ఇప్పుడు దీన్ని రన్ చేసి చూద్దాము. రన్ చేస్తే ఎంటర్ యువర్ ఏజ్ అడిగింది. నేను 20 ఎంటర్ చేసి రన్ చేసి ఇక్కడ ఏమైంది, ఇక్కడ మనల్ని అడిగింది ఎంటర్ యువర్ ఏజ్ అని అడిగింది. సో అడిగినప్పుడు మనం 20 అనేది ఎంటర్ చేసినప్పుడు అది వెళ్ళి ఇక్కడ ఏజ్ అనే వేరియబుల్లో స్టోర్ అయిపోయింది. స్టోర్ అయినాక మనం దాని ఏజ్ని ప్రింట్ చేసినప్పుడు మనకి ఇక్కడ 20 అనేది ప్రింట్ అయింది. ఓకేనా. ఇప్పుడు ఈ 20 అనేది స్టోర్ అయింది కదా, అది ఏజ్ అనే వేరియబుల్ స్టోర్ అయినప్పుడు అది ఏ టైప్ ఆఫ్ డేటా టైప్ వాల్యూలో స్టోర్ అవుతుందో చూద్దాము. ఇప్పుడు దీని టైప్ చూద్దాము. మళ్ళీ రన్ చేస్తున్నా, మళ్ళీ 20 ఎంటర్ చేసా. సారీ ఇక్కడ మార్చాలి ఏజ్. మళ్ళీ రన్ చేస్తున్నా. చూసారా, ఇక్కడ మనమేమో ఎంటర్ చేసింది నెంబర్ ఎంటర్ చేసాం, కానీ ఇక్కడ ఏమొస్తుంది మనకి స్ట్రింగ్ అని చూపిస్తుంది. అంటే ఏమైంది, ఇక్కడ నువ్వు ఏదైనా వేరియబుల్లో ఒక వాల్యూ స్టోర్ అయింది, ఆ వాల్యూ స్ట్రింగ్ టైప్ అని చెప్తుంది. సో ఇక్కడ ఎందుకలా చెప్తుందంటే, నువ్వు ఇన్పుట్ ఫంక్షన్ వాడినప్పుడు నువ్వు ఆ ఇన్పుట్ ఫంక్షన్ వాడి ఏ టైప్ ఆఫ్ వాల్యూ స్టోర్ చేసుకున్నా, అది స్ట్రింగ్ అయినా ఇంటిజర్ అయినా ఫ్లోట్ వాల్యూ అయినా ఏదైనా సరే, నువ్వు ఏ టైప్ ఆఫ్ వాల్యూ స్టోర్ చేసుకుంటున్నా సరే, ఆ ఇన్పుట్ ఫంక్షన్ వాడినప్పుడు బై డిఫాల్ట్ ఇక్కడ ఏజ్ అనే వేరియబుల్లో మనకి స్ట్రింగ్ వాల్యూ స్టోర్ అవుతుంది. మళ్ళీ చెప్తాను ఏంటంటే, ఇక్కడ నువ్వు ఇన్పుట్ ఫంక్షన్ వాడినప్పుడు ఇన్పుట్ ఫంక్షన్ వాడి నువ్వు ఏ వాల్యూ స్టోర్ చేసుకుంటున్నా సరే, బై డిఫాల్ట్ అయితే వెళ్ళి అది స్ట్రింగ్ డేటా టైప్ ఆఫ్ వేరియబుల్స్ లానే స్టోర్ అవుతాయి. ఇప్పుడు నీకు స్ట్రింగ్ డేటా టైప్ ఆఫ్ వేరియబుల్స్ వద్దు, ఇక్కడ నీకు కావాల్సిన వేరియబుల్స్ కావాలి, నీకు కావాల్సిన డేటా టైప్ ఆఫ్ వాల్యూస్ కావాలి. అప్పుడు నువ్వేం చేయాలంటే టైప్ కాస్టింగ్ చేసుకోవాలి. ఈ టైప్ కాస్టింగ్ నెక్స్ట్ వీడియోస్లో సరిగ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఇప్పుడు నాకు ఇది 20 అనేది ఇంటీజర్ కదా, సో ఇక్కడ ఏజ్ అనే వేరియబుల్లో ఇంటీజర్ వాల్యూ స్టోర్ అవ్వాలంటే ఏం చేయాలి, ఇక్కడ నేను ఆ డేటా టైప్తో టైప్ కాస్టింగ్ చేయాలి. టైప్ కాస్టింగ్ అయితే ఇలా చేస్తాం అనమాట. ఓకేనా. ఈ సింటాక్స్ చూడండి. నేను మళ్ళీ రన్ చేస్తాను. మళ్ళీ రన్ చేసి 20 అని ఏజ్ ఎంటర్ చేస్తున్నా. ఏజ్ ఎంటర్ చేసాక చూసారా, ఇక్కడ నేను ఇంటీజర్ అనే డేటా టైప్తో టైప్ కాస్ట్ చేశాక ఇక్కడ దీన్ని డేటా టైప్ మారిపోయింది. అంటే ఈ ఏజ్ అనే వేరియబుల్లో స్టోర్ అయిన వాల్యూ యొక్క డేటా టైప్ మారిపోయింది ఇంటీజర్ కింద. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి నీకు ఫ్లోట్ కావాలనుకోండి, ఫ్లోట్ అని రాయండి, ఫ్లోట్ డేటా టైప్. దీన్ని మళ్ళీ రన్ చేయండి. రన్ చేసి ఇక్కడ ఏదో ఒకటి ఇవ్వండి. చూసారా ఏమైంది, ఏజ్ అనే వేరియబుల్లో 20.0 అనేది స్టోర్ అయింది. దాని డేటా టైప్ ఏంటి, ఫ్లోట్ అనమాట. ఓకేనా. సో ఈ వీడియోలో మనము యూజర్ నుంచి ఇన్పుట్ ఎలా తీసుకోవాలి అండ్ పైథాన్లో ఇన్పుట్ ఫంక్షన్ ఎలా యూజ్ చేయాలి. మనం యూజర్ నుంచి ఇన్పుట్ తీసుకున్నాక ఈ వేరియబుల్లో అయితే వచ్చేసి డిఫాల్ట్గా స్ట్రింగ్ డేటా టైప్ ఆఫ్ వాల్యూ అనేది స్టోర్ అవుతుంది. ఆ స్ట్రింగ్ డేటా టైప్ ఆఫ్ వాల్యూ అనేది మనకు కావాల్సిన డేటా టైప్ ఆఫ్ వాల్యూలోకి ఎలా మార్చుకోవాలి అవన్నీ చూసాం కదా. నెక్స్ట్ వీడియోస్లో మనము ఈ టైప్ కాస్టింగ్ అంటే ఏంటి, ఇంకా కండిషనల్ స్టేట్మెంట్స్ అంటే ఏంటి, వీటన్నిటి గురించి చెప్తాను. మీరైతే ఈ వీడియో చూసాక మీకు హ్యాండ్స్ ఆన్ రావాలి, మీకు పైథాన్ బాగా రావాలంటే మీరు పక్కా ప్రాక్టీస్ చేయాలి. ఇదనే కాదు, మీరు నేర్చుకుంటున్నా సరే, మీరు ఎన్ని ట్యూటోరియల్స్ చేసినా, ఎన్ని యూట్యూబ్ వీడియోస్ చూసినా కూడా మీకు దాని మీద హ్యాండ్స్ ఆన్ రావాలి, మీరు దాంట్లో మాస్టర్ అవ్వాలంటే మీరు పక్కా ప్రాక్టీస్ చేస్తేనే దాంట్లో మాస్టర్ అవుతారు. సో ప్లీజ్ మీరు కూడా ఈ వీడియో చూసాక వెళ్ళి మన టెలిగ్రామ్ ఛానల్లో ఇప్పుడు నేను ఏదైతే టాపిక్ చెప్పానో ఆ టాపిక్ రిలేటెడ్ క్వశ్చన్స్ అన్ని పీడిఎఫ్ చేసి ఆ టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తున్నాను. సో మీరు ఆ క్వశ్చన్స్ అన్ని ప్రాక్టీస్ చేయండి. మీకు ఏమైనా డౌట్ వస్తే నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి. మన ఇన్స్టాగ్రామ్ ఛానల్ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో పెడుతున్నా. అండ్ మన ఇన్స్టా పేజ్లో ఈ పైథాన్ గురించి టిప్స్ అండ్ ఎవరైతే బీటెక్ చేస్తున్నారో సిఎస్సి చేస్తున్నారో వాళ్ళకి యూజ్ అయ్యే కంటెంట్ అన్నీ నేను ఆ ఇన్స్టా ఛానల్లో చెప్తాను. సో మన ఇన్స్టా ఛానల్ కూడా ఫాలో చేసి పెట్టేసుకోండి. సో అలాగే మీకు ఒకవేళ నా కంటెంట్ నచ్చితే మీ ఫ్రెండ్స్కి సజెస్ట్ చేయండి. సో ఇంకా ఇలాంటి కోర్సెస్ చెప్తూ ఉంటా, మీరు మిస్ అవ్వకూడదంటే మన యూట్యూబ్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసి పెట్టేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు బాయ్ బాయ్.